బిగ్ బాస్ సీజన్ 9 నిన్న దివాళీ ఎపిసోడ్ పూర్తయిన తరువాత ఒక స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేశారు. ఆ ప్రోమోకి సంబంధించిన అప్డేట్స్‌తో పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఏడో వారం ఎవరైతే నామినేషన్స్ అయ్యారో, నామినేషన్స్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు, అలానే ఎవరి మధ్య ఎక్కువ ఫైట్స్ అయ్యాయి అనే విషయాన్నైతే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియకు ముందు గార్డెన్ ఏరియాలో 2 మెడిసిన్ పిల్స్ లాగా క్యాప్సూల్స్ షేప్‌లో ఉన్న బాక్సెస్‌ని అయితే అరేంజ్ చేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం కెప్టెన్స్‌గా ఉన్న గౌరవ్, అలానే ఇక సుమన్ శెట్టి గారు మీరిద్దరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్‌నైతే పిక్ చేసుకోండి. అందులో మీకు స్పెషల్ పవర్ అయితే ఉంటుంది. 2 పిల్స్‌కి డిఫరెంట్ శక్తులైతే కలిగున్నాయంటూ బిగ్ బాస్ చెప్తాడనమాట. అయితే ఫస్ట్ గౌరవ్ రెడ్ కలర్‌ది పిక్ చేసుకుంటూ ఉంటే సుమన్ గారొచ్చి వద్దు నేను పిక్ చేసుకుంటాను అని చెప్తే ఇక గౌరవ్ వదిలేస్తాడు. గౌరవ్ వేరే క్యాప్సూల్ అయితే పిక్ చేసుకుంటాడనమాట. అంటే బ్లూ కలర్‌ది పిక్ చేసుకున్న తర్వాత ఇక గౌరవ్ అలానే సుమన్ శెట్టి గారు ఇద్దరిని ఓపెన్ చేయమని చెప్తాడు బిగ్ బాస్. ఇక సుమన్ శెట్టి గారు వదిలేసిన బాక్స్‌లోనే పవర్ ఉంటుందనమాట. అంటే గౌరవ్‌కి పవర్ వస్తుంది. ఆ పవర్ ఏంటి అంటే నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళలో ఒకరిని సేవ్ చేసే పవర్ అనమాట అది. సో, ఆ గౌరవ్ నామినేషన్స్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్‌లో ఒకరినైతే సేవ్ చేశారు. ఇక ఎవరు ఏడో వారం నామినేషన్స్‌లోకి వచ్చారు అనే విషయానికొస్తే టాప్ కంటెస్టెంట్స్ అంటే ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లోకి వచ్చేసారు ఈ వారము. తనూజ ఉంది నామినేషన్స్‌లో అండ్ సంజన గారు ఉన్నారు నామినేషన్‌లో. ఇక రమ్య, దివ్య నిఖిత ఉంది, రీతు చౌదరి ఉంది, రాము రాథోడ్, కళ్యాణ్ అలానే సాయి శ్రీనివాస్. వీళ్ళందరూ కూడా నామినేషన్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్, డీమన్ పవన్, మాధురి గారు అలానే నిఖిల్ వీళ్ళు మాత్రమే నామినేట్ అవ్వలేదన్నమాట. గౌరవ్ అలానే ఎవరు ఆహ్, త సుమన్ శెట్టి గారు ముగ్గురు కూడా వీళ్ళిద్దరు కెప్టెన్స్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా నామినేషన్స్‌లో లేరనమాట. దాదాపు 5 మంది కంటెస్టెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ వారం నామినేట్ అయిపోయారు. ఇక సుమన్ శెట్టి గారు వచ్చిన పవర్ అవకాశాన్నయితే వదులుకొని గౌరవ్ పిక్ చేసుకుంది పోయి నాకివ్వు అని అడిగి తీసుకోవడం సుమన్ శెట్టి గారు చేసిన పెద్ద మిస్టేక్. దాంతో పవర్‌ని లాస్ అయ్యాడు. ఈవెన్ ఆయిషా కూడా నామినేషన్‌లోకి వచ్చిందనమాట వీళ్ళతో పాటుగా. అంటే ఎంతమంది 8 మెంబర్స్ నామినేషన్‌లో ప్రెజెంట్ ఉన్నారు. కానీ 9 మెంబర్స్ నామినేట్ అయ్యారనమాట. ఇంక్లూడింగ్ ఆయిషా. కాకపోతే సుమన్ శెట్టి గారు వదిలేసిన పవర్ గౌరవ్‌కొచ్చింది కాబట్టి గౌరవ్ ఒక నామినేషన్ అయినా ఒక కంటెస్టెంట్‌ని సేవ్ చేయొచ్చు అంటే ఇక గౌరవ్ ఏమో ఆయిషాని సేవ్ చేస్తాడు. అందుకని ఈ వారం ఆయిషా అయితే నామినేషన్స్‌లో లేదనమాట. సో, ప్రెజెంట్ 8 మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు. సో, ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ అందరూ అలానే బాటమ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఈ వారం నామినేట్ అయ్యారు. మరి ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారో అన్నది తెలీదు. ఇకపోతే ఫైట్స్ విషయానికి వస్తే తనుజాకి, రమ్యకి గట్టి ఫైట్ జరిగిందంట హౌస్‌లో. అలానే సంజనాకి, రీతుకి కూడా గట్టి ఫైట్ జరిగిందట. ఇక నిఖిల్‌తో కూడా ఎవరికో గట్టి ఫైట్ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో వీళ్ళ ఫైట్స్ మాత్రం ఈ వారం హైలైట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే మాధురి గారికి సంబంధించింది కూడా డిస్కషన్ అయితే ఉంది. కానీ ఈ వారం మాధురి గారైతే నామినేషన్స్ నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లోకొస్తే ఆమె ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్‌ని వదిలి బయటకొచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. కానీ ఆమె అయితే నామినేషన్స్‌లోకి రాలేదు. ఇక ఆయిషా కూడా నామినేషన్స్ నుంచి తప్పించుకుంది గౌరవ్ వల్ల. ఈ వారం ఇక చూడాలి. రమ్య మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి రమ్య, సాయి శ్రీనివాస్ ఇద్దరు ఉన్నారు. సాయి శ్రీనివాస్ కంటే రమ్య చాలా నెగెటివ్‌గా ఉంది కాబట్టి చెప్పలేము ఏం జరుగుతుందో. మరి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.